ఒక వ్యవస్థని సక్సెస్ఫుల్గా చేయడానికి చాలా కష్టపడాలి. ఈ దేశంలో అవినీతి నిరోధానికి మేమే తోపులం అన్నటువంటి రూట్లో ముందుకొచ్చింది సుప్రీంకోర్టు. రాజకీయ నాయకుల మీద అవినీతి సంగతి తేలుస్తాం, అంతు తేలుస్తాం అంటూ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది, తీర్పులు ఇచ్చింది, అనేక మందిని జైళ్లలో పెట్టించింది. ఆర్థిక తీవ్రవాదం అనేటువంటిది మామూలు తీవ్రవాదం కంటే చాలా ప్రమాదం అని వ్యాఖ్యానాలు కూడా చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రూటు మారిపోయింది. ఆ కోర్టుల యొక్క ఆదేశాలు, ఆ కోర్టుల యొక్క సూచనల మేరకు పెట్టబడినటువంటిదే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, PMLA. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆ చట్టం ఇచ్చి ఆ ప్రకారం అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళకి నాన్ బెయిలబుల్, ఆ సంగతి తేలే వరకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఒక చట్టం చేస్తే ఆ చట్టానికి నిలువెత్తు తూట్లు పొడి చేసినాయి ఇప్పుడు న్యాయస్థానాలు. అందులో కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడి అరెస్ట్ అయి జైల్లో ఉండి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోయినా ఆయన ముఖ్యమంత్రి పదవిని కొనసాగింపజేసింది సుప్రీంకోర్టు. అదే కేజ్రీవాల్కి ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు అదే స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మరొక పార్టీ కోర్టులో అడిగితే మరొక వ్యక్తికి కూడా ఇచ్చింది. సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఉటంకిస్తూ తాజాగా పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ మాజీ మంత్రి సాధు సింగ్ ధర్మసోత్ ప్రచారానికి అనుమతించింది. లోక్సభ ఎన్నికల్లో తను ప్రచారం చేయడానికి అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చినటువంటి తరహాలోనే ఇతనికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంది కాబట్టి అందుకోసం వదిలిపెడుతున్నామని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. తద్వారా ఇక ఇప్పటిదాకా ఏ చట్టం అయితే పవర్ఫుల్ అనుకున్నారో ఆ చట్టానికి తూట్లు పడటం ప్రారంభమైంది.